మనం గత కొద్ది రోజులుగా అందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం, అదేవిధంగా అందరికీ జీవితాంతం ఎంతో ఉపయోగపడే అంశాల గురించి చర్చించుకుంటున్నాం. ఏంటి అదేంటి వైవాహిక జీవితంలో గొడవలు ఏ గ్రహాల వల్ల ఎటువంటివి మనకు కలుగుతాయి అంటే నవగ్రహాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసినప్పటికీ కూడా వివాహ స్థానం మీద ఒక్కొక్క గ్రహ ప్రభావం వల్ల మనకు ఒక్కొక్క రకమైన సమస్య మన జీవిత భాగస్వామితోటి తలెత్తుందని చెప్పవచ్చు. అంటే ఒక గ్రహం ఇబ్బంది ఒకలా పెడితే ఇంకొక గ్రహం ఇబ్బంది మనం ఇంకోలా పెడుతుంది. మరి మన దగ్గర జాతక చక్రం లేనప్పుడు ఏంటంటే మనకు ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు మనం ఏ గ్రహానికి సంబంధించి పరిహారాలు తీసుకోవాలని చెప్పి నిర్ధారణకు రావడం కష్టమవుతుందని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు శనిగ్రహం వల్ల వైవాహికంలో సమస్యలు వచ్చేటప్పుడు మనం శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు కాకుండా ఇతర గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే మనకు ఉపయోగం పెద్దగా ఉండదని చెప్పవచ్చు. అలా కాకుండా ఒక గ్రహం బాగలేనప్పుడు వైవాహిక జీవితం గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు మనము పాటించడం వల్ల ఏంటంటే ఆ గ్రహ దోషాలు తొలగి వైవాహిక జీవితం సజావుగా సాగడానికి, ఆనందంగా జీవించడానికి చక్కగా ఉపయోగపడే అంశాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఎవరికైతే జాతక చక్రంలో అంటే దంపతులు ఇద్దరికీ కావచ్చు లేదా దంపతులు ఒకరికి కావచ్చు రాహుకేతు గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహుగ్రహం కేతుగ్రహం అంటారు కదా, ఇవి అనుకూలంగా లేకుండా అది ప్రధానంగా వివాహ స్థానం మీద ప్రభావం చూపించేటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా వీరి యొక్క ప్రవర్తన మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే రాహుకేతువులు జాతకంలో బాగాలేకుండా ఉన్నవారికి అదేవిధంగా అది కూడా వివాహ స్థానం మీద ప్రధానంగా అగ్రహాల ప్రభావం చూపుతున్నప్పుడు ఏమవుతుందంటే లేనిపోయినటువంటి అనుమానాలు అపోహలు జీవిత భాగస్వామి పట్ల ఒకరికి ఏర్పడతాయని చెప్పవచ్చు. అంటే ఎవరికైతే జాతకంలో దోషం ఉందో అటువంటి వారికి ఇంకొకరి పట్ల కావచ్చు లేదా అటువంటి వారికి వీరి పట్ల కావచ్చు లేనిపోని అనుమానాలు అపోహలు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఈ విధంగా ఉండడం వల్ల ఏమైపోతుందంటే వారిద్దరి వైవాహిక జీవితంలో సమస్యలు అన్నవి రోజు రోజుకు కూడా పెరిగిపోతుంటాయి. ఒకవేళ ఇక్కడ రాహుకేతుల గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే రాహు దశ కానీ కేతు దశ కానీ రాహు యొక్క అంతర్దశ కానీ కేతువు యొక్క అంతర్దశ కానీ ఆ వ్యక్తికి నడుస్తుందో అప్పుడు అదేవిధంగా గోచార గ్రహిత్యా కూడా ఈ రాహుకేతులను మనం పరిశీలన చేస్తాం కాబట్టి ఆ విధంగా సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి అనుమానాల వల్ల వీరి జీవితంలో ఇబ్బందులు దాదాపు అది మళ్ళీ సపరేషన్కి దారితీసే పరిస్థితులు అధికంగా ఎదురవుతుంటాయి. అదేవిధంగా ఈ రాహుకేతుల ప్రభావం మన మీద ఎప్పుడైతే ఈ విధంగా ప్రారంభమవుతుందో సడన్గా మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని చెప్పవచ్చు. అంటే వైవాహిక జీవితం గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం కాబట్టి ఆ రాహుకేతుల యొక్క ప్రభావం మన మీద రావాలి. అంటే ఏంటంటే ఇక్కడ గ్రహాలు కొంతకాలం ఒక్కొక్క గ్రహ ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది. అంటే గోచార గ్రహిత్యా చూసుకున్నా లేదా దశాంత దశలు అంటాం కదా, ఆ విధంగా అంటే గ్రహచారం అంటాం. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉదాహరణకి 7 నడిచి నడుస్తుంది అనుకుందాం ఒక వ్యక్తికి, దానివల్ల కొంతవరకు అదేవిధంగా అతనికి ఏదో శుక్ర మహాదశ నడుస్తుంది అనుకుందాం, శుక్రుడి వల్ల కొంతవరకు. ఈ వల్ల ఏమవుతుందంటే ఈ గ్రహాలు నిత్యం చలిస్తూ ఉండడం వల్ల ఆ గ్రహ ప్రభావాలు కూడా జ్యోతిష్శాస్త్రీత్యా మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా రాహుకేతుల యొక్క ప్రభావం మన మీద ఆ ప్రారంభమయ్యే సమయం ఏదైతే ఉందో అంటే ఉదాహరణ చెప్పాలంటే వివాహమైన తర్వాత ఒక 4-5 ఏళ్ల వరకు ఆ రాహుకేతుల ప్రభావం దంపతుల మీద ఉండకపోవచ్చు. ఆ తర్వాత వీటి ప్రభావానికి మనం లోనప్పుడు ఏంటంటే ఇటువంటి అనుమానాలు ఇటువంటి అపోహలు స్టార్ట్ అవుతాయని చెప్పవచ్చు. అవి కొంతకాలం తర్వాత కొంతమందికి తగ్గిపోతాయి, మళ్ళీ కొంతకాలానికి వస్తుంటాయి. కొంతమందికి ఆ గొడవలు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఈ దోష తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే అది విడాకుల దాకా దారితీసే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి దంపతులు పాటించాల్సిన కొన్ని సులువైన పరిహారాలు ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే శ్రీ మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపంలో కానీ, రాముల వారి రూపంలో కానీ, నరసింహస్వామి వారి రూపంలో కానీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.